హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపోయే శుభవార్త. కొత్త ఆసరా చేత పెన్షన్‌లు భారీగా అయితే పెంచారు. మరి ఇప్పటివరకు కూడా ఇవ్వట్లేదు. మరి ఎప్పుడు ఇస్తారు అనేసి చాలామంది అయితే అడగడం జరుగుతుందని. మరి ఇస్తారా? లేదా? అనేసి కూడా అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పాత వారికి, కొత్త వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐబీడీ, చేనేత, మగ్గం కార్మికులకు, డయాలసిస్ వారికి కూడా 4,000, బీడీ కార్మికులకు 2 సంవత్సరాల అనుభవం అయితే ఉండాలి. ఈకేవైసీ, ఎంపీసీ లింక్ అయితే చేసుకోవాలి. ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్, మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీకు ప్రభుత్వ ఉద్యోగం చేసే పిల్లల తల్లిదండ్రులు రద్దు చేస్తున్నారు. డబుల్ పెన్షన్స్ వచ్చే వారికి రద్దు చేస్తున్నారు. అలాగే బిల్డింగ్స్, కారు ఉన్నవారికి, 4 వీలర్ ఉన్నవారికి కూడా రద్దు చేస్తున్నారు. ట్యాక్స్ పే చేసిన వారు కూడా రద్దు చేస్తున్నారు. రైతు భరోసా డబ్బులు వచ్చిన వారికి కూడా రద్దు చేయడం జరుగుతుంది. 3 ఎకరాల పంట పొలమును, 7 ఎకరాల బీడు భూమిని కూడా రద్దు చేస్తున్నారు. వెరిఫికేషన్ చేస్తున్నారండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే సదరం కూడా మీకు ఇక్కడ ఫేక్ చూపిస్తున్న వారికి కూడా వెరిఫికేషన్ అయితే వీళ్ళందరికీ చేస్తున్నారండి. అలాగే ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా లేట్ అయిందనేసి చెప్పడం 1000 కోట్ల బదులు ఇప్పుడు 2,000 కోట్లు కూడా అదనంగా అయితే భారం అయితే పడుతుంది పెన్షన్ల గురించి. కొత్త ఆసరా చేత పెన్షన్ కొత్తగా వచ్చే వారికి ఇప్పుడు వేస్తున్నారండి. ముందుగా అయితే ఇప్పుడు నవంబర్ నెలలో వచ్చే పెన్షన్ డిసెంబర్‌లో మీకు ఇప్పుడు జనవరి 1 వరకు అయితే ఖచ్చితంగా అయితే పాత పెన్షన్లు అయితే ఇస్తున్నారు. అలాగే మీకు కొత్త పెన్షన్ కూడా జనవరి ఎండింగ్ వరకు అయితే మీకు ఖచ్చితంగా అయితే వేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. లైక్ చేయండి. థాంక్స్ ఫర్